మేడం నమస్తే మేడం. నమస్తే. మనకి ఆర్జీవి గారు ఒక ట్వీట్ చేశారు. ఇకపైన నేను రాజకీయ సినిమాలు చేయను అనేది స్పష్టంగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూసుకోవాలి అంటారు? లైక్ ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో దానికి సంబంధించిన ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే కావచ్చు, ఒక్కొక్కళ్ళు డిజపియర్ అయిపోవటం. అంటే భయం అనుకోవాలా? దీన్ని తప్పించుకోవటం అనుకోవాలా? ఎలా తీసుకోవాలి? అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వైసీపీని సపోర్ట్ చేశారో, ఎవరైతే భుజాన వేసుకున్నారో, మితిమీరి భుజాన వేసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక రకంగా చావు దెబ్బ లాంటిది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వేణుస్వామి, నేను ఇంక జాతకాలు చెప్పను అన్నాడు. జనం మామూలుగా ఏమనుకుంటాం, అసలు ఈయన మొత్తం జాతకాలు మానేస్తాడు కావచ్చు అనుకుంటాం. కానీ ఆయన చెప్పను అన్నది ఏంటి అంటే సెలబ్రిటీలకి రాజకీయ జాతకాలు చెప్పను, రాజకీయ నాయకులకి జాతకాలు చెప్పను అనేది అతని ఉద్దేశం. కానీ ఆ మాట ఎక్కడా చెప్పలే. నేను అసలు రాజకీయాలే చెప్పను, నేను జ్యోతిష్కాలే చెప్పను అని అంటే పోనీలే పాపం అస్త్ర సన్యాసం చేశాడు కదా, వాడి గురించి ఎందుకు. ఇప్పుడు ఏదైనా గెలిచినోడి మీద భారం పెడతారు కానీ ఓడినోడిని ఎందుకు మాట్లాడతారు? ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ అదే మామూలుగా రాజకీయ నాయకుల కంటే కూడా ఇంకా వేగంగా స్పందించాడు ఆయన. ఈ వేగంగా స్పందించడానికి కారణం ఏంటి అంటే వాడికి ప్రజల నాడి తెలియదు, వాడు ప్రజలలో లేడు, వాడు ప్రజల మనిషి కాదు, ప్రజలు చస్తున్నారా బతుకుతున్నారా వాడికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు గనక అతను ఆకలింపు చేసుకుని ఉన్నట్లయితే, ప్రజల్లోకి వెళ్ళి చూసినట్లయితే, కేవలం అంజనాలు మాత్రమే చూసుకుని చెప్తే ఇలాగే ఉంటుంది. మరి నీకు అంత అవసరం దేనికి? నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు, నువ్వు అమ్ముడు పోయావు. అసలు ఇంకోటి తెలుసా అండి, జాతకాలు జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు మాకింత ఇవ్వండి అని డిమాండ్ చేయరు. వాళ్ళు అది ఒక ప్రవృత్తిగా చేస్తారు. వృత్తిగా చేసినప్పుడే డబ్బులు అనే మాట వస్తుంది. ప్రవృత్తిగా చేసినప్పుడు వాళ్ళు మీకు నచ్చింది ఇవ్వండి, మీకు చిత్తం వచ్చినంత ఇవ్వండి అని అడిగేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు వచ్చి, వేణుస్వామే కాదు ఇంకా కొంతమంది వచ్చి దాన్ని పూర్తిగా కమర్షియల్ చేసి పారేశారు. ఎంతవరకు కమర్షియల్ చేసేసారు అంటే దీన్ని ఆధారంగా చేసుకుని బోల్డ్ బిజినెస్లు జరుగుతున్నాయి. ఇప్పుడు దివ్య డైమండ్స్ అని విన్నాం మనం. ఆ దివ్య డైమండ్సే కాదు ఇంకా పనికిమాల డైమండ్స్ బోల్డ్, రంగురాళ్ల బిజినెస్ బోల్డ్ జరుగుతుంది, రాళ్ల బిజినెస్ జరుగుతుంది. రాళ్ళమ్మి బతుకుతున్నారు కొంతమంది. ఈ రాయి పెట్టుకోండి మీకు మంచి జరుగుతుంది, ఈ రాయి పెట్టుకోండి మీకు మంచి జరుగుతుంది. అసలు 10 పైసలు చేయని రాయిని కూడా వాళ్ళు వేలల్లో అమ్ముతున్నారు. అమ్మి ఇది పెట్టుకోగానే మీకు ఉద్యోగం వస్తుంది, ఇంకొకడు ఎవడో వస్తాడు ఇది పేపర్ మీద రాసుకొని దీన్ని జేబులో పెట్టుకోండి మీకు ఉద్యోగం వస్తుంది అని చెప్తారు. ఇలాంటి ఏంటి అసలు మనం ఎక్కడున్నాము, ఏ కాలంలో ఉన్నాము, ఇవన్నీ నమ్మటం ఏంటని నాలాంటి వాళ్ళు అంటే నా మీద ఒంటికాల మీదకి వస్తారు. నీకెందుకు అమ్మా, దేవుణ్ణి నమ్మని దానికి నీకెందుకు ఇదంతా అంటారు. కానీ నేను దేవుణ్ణి నమ్మానా లేదా అనేది కాసేపు పక్కన పెట్టండి. మీరు మాట్లాడేది వాస్తవమా? ఒక రాయికే అంత మహత్యం ఉంటే అసలు రాళ్ల మీదే కదా మనం ఉన్నాము, ఇంకా స్పెషల్గా రాళ్ళు చేతికి పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అవునా కాదు? ఈ సృష్టిలో అన్నీ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి. శక్తి కొద్దీ పొందుతుంటారు, అది వేరే విషయం. కానీ అవి లేకపోతే చచ్చిపోతామా? అవి పెట్టుకుంటే ఉద్యోగాలు వస్తాయా? ఒకసారి నా దగ్గరికి ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వచ్చింది. అత్తగారు ఈ రంగురాళ్ళు అమ్ముతూ ఉంటుంది. అయితే నా బిజినెస్ బాగా సాగుతుందండి అని చెప్పింది. అయితే మీరు ఎవరెవరికి ఇస్తుంటారండి రాళ్ళు అని అంటే, ఈ డబ్బులు వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళకి, సినిమాల్లో చేరాలనుకున్న వాళ్ళకి, ఇట్లా రకరకాల వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. గృహశాంతి గురించి కూడా రాళ్ళు అమ్ముతూ ఉంటామండి ఇవన్నీ చెప్పింది ఆవిడ. నేను అన్నాను, మరి ఇంతమందికి రాళ్ళు అమ్ముతున్నారు కదా మీరు, మీ కోడలకో మీ కొడుక్కో ఎందుకు రాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేశారా మీరు అని అడిగితే పాపం ఆవిడే మాట్లాడలేకపోయింది. అంటే ఊహించలా ఇంత డైరెక్ట్గా అడుగుతానని. అంటే ఇది వాస్తవం, ఇది ప్రజల కోసమే, ఇవన్నీ వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు ఆ ఉంది కన్నడ హీరోయిన్ ఏదో మండ ఉన్నాను ఏదో అంటారు కదా,
పుష్పాలో కూడా చేసింది. హీరోయిన్ పేరేంటి? రష్మిక. ఓకే. ఇప్పుడు రష్మిక ఈయన దగ్గర పూజలు చేసిన తర్వాతనే ఆమె హిట్ అయింది, ఆమె ఒక పెద్ద స్టార్ అయింది అని చెప్తున్నాడు. ఆమె నీ దగ్గర పూజలు చేయించుకుంటే అవలా, బట్టలు ఇప్పుకుంటే అయ్యింది, కరెక్ట్గా మాట్లాడితే ఎక్స్పోజింగ్ చేస్తే అయ్యింది. ఆవిడ హీరోయిన్, ఆమెకి హిట్లు వచ్చినాయి. ఖచ్చితంగా ఆమె నటన చూసి అయితే ఎవ్వరు సినిమాకి వెళ్ళరు. ఆమె వేసే డాన్స్లో, ఆమె వేసుకునే కొంచెం కొంచెం బట్టల కోసం వెళ్ళి చూస్తారు సినిమాని. ఇది వాస్తవం. అదేంటంటే దాని సారాంశం, ఒక వీడియోలో ప్రభాస్ ఈ నక్షత్రంలో పుట్టాడు అని చెప్పాడు, ఆయన రాసిది అని చెప్పాడు. ఇంకొక వీడియోలో ఇంకొక రాశి పేరు చెప్పాడు. ఆయన నమ్మకం ఏంటంటే, ఆయన ధైర్యం ఏంటంటే, నేను నోటికి వచ్చినట్టు చెప్తా, నన్ను పట్టుకోగలిగినోడు ఎవడు అనేది ఆయన ధీమా. పైగా ఏదో పొరపాటు పడి ఉంటాడు, అంత పెద్ద పండితుడు, ఆయనంటే ఎట్లా మనకేమి శాపాలు పెడతాడో అనే భయం ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అది ఫోన్ చూసుకుంటా చెప్పాడండి. ఏమీ చెప్పుకుంటే ఇట్లా మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటే ఏదో దొర్లిందిలే అని అనుకోవచ్చు. ఎవరికైనా పొరపాట్లు వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడే అన్ని కరెక్ట్ అంటానికి లేదు, మీరు అడిగే అన్ని కరెక్ట్ అంటానికి కూడా లేదు కదా. ఫోన్ చూస్తే పొరపాటు ఎట్లా చెప్తాడు? ఈయన పాండిత్యం అది నా దృష్టిలో. ఈయనకి ఒక పాపులారిటీ ఏముంది సొసైటీలో, ఈయన జాతకాలు బాగా చెప్తాడు, ఈయన జాతకాలు కరెక్ట్ అవుతాయి. వేణుస్వామి జాతకం అంటే అద్భుతం. కానీ పిచ్చి జనాలకు అర్థం కానిది ఏంటంటే, నిన్నగాక మొన్న నవంబర్లో తెలంగాణ ఎలక్షన్స్లో కేటీఆర్ సీఎం అవుతాడని చెప్పాడు. ఎకాయికని సీఎంఏ అవుతాడు అని చెప్పాడు. అసలు ఆ పార్టీయే ఓడిపోయింది. అలాంటిది ఆంధ్రాలో కరెక్ట్ అవుద్దని చెప్పి ఎట్లా చెప్తాడు వేణుస్వామి? చెప్పింది ఎట్లా కరెక్ట్ అవ్వచ్చు? అక్కడ ప్యాకేజ్ తీసుకుని వాళ్ళు ఎందుకు ప్యాకేజ్ ఇచ్చారంటే, వేణుస్వామి చెప్పాడు అంటే జనాలు కూడా మైమరిచిపోయి, అబ్బో వేణుస్వామి వీళ్ళు గెలుస్తారని చెప్పి వీళ్ళే గెలుస్తారు కావలసని, అంటే అటు ఇటు ఆలోచించకుండా ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు పోలింగ్ బూత్లోకి వెళ్ళాక కూడా నిర్ణయించుకోని మనుషులు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు కరెక్ట్గా పనికొచ్చి ఒక నిర్ణయం తీసుకుంటానికి ఇలాంటి వాళ్ళు ఒక శక్తిగా పనికొస్తారు అని చెప్పి నమ్మి ఎవరో వైసీపీ వాళ్ళు వీడికి డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నారు. ఇక ఇది అడ్డం కొట్టేసరికి పొద్దునే 10 గంటలకల్లా నేను ఇంకా జాతకాలు చెప్పను అన్నాడు. సరే, ఒక పీడ వదిలింది అనుకున్నాం. అయితే ఇంకా నెక్స్ట్ పీడ ఏంటి సమాజంలో అంటే రామ్ గోపాల్ వర్మ. ఈ రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినంతసేపు ఏం చెప్తాడు? రియల్ స్టోరీ అని చెప్తారు మనకి, కానీ అందులో రియాలిటీ ఉండదు. కానీ జనాలు మటుకు ఏమనుకుంటారు, ఇంకా అదే టెంపోలో ఉంటారు, అదే మూడ్లో ఉంటారు. ఆస్కార్ త్రిబుల్ ఉంది సినిమా. త్రిబుల్ స్టోరీలో వాళ్ళిద్దరూ స్నేహితులు అన్నట్టు చూపించాడు. అల్లూరు సీతారామరాజు, కొమరం భీమ్. వాళ్ళిద్దరూ ఒక కాలంలోనే లేరు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఒక కాలంలో ఉండుంటే మనకు తెలియకుండా కూడా వాళ్ళు కలుసుకుని ఉండొచ్చు. ఈయన జీవితకాలం వేరు, ఆయన జీవితకాలం వేరు, ప్రాంతాలు వేరైనా కలిసే అవకాశం ఉంటుంది. మరి నువ్వు మొదటి నుంచి ఏం చెప్పుకుంటా వచ్చావు? ఇది కొమరం భీము, ఈ పాత్ర కొమరం భీము, ఆ పాత్ర అల్లూరు సీతారామరాజు అనే చెప్పావు కదా. ఇప్పుడు పుస్తకంలో చదువుకున్న చరిత్ర ఒకటి, ఇప్పటి వరకు సినిమాలో చూపించిన చరిత్ర ఇది ఒక కన్ఫ్యూషనే కదా. ఇదే కన్ఫ్యూషన్ ఆర్జీవి కూడా చేస్తాడు. రాజకీయ నాయకులు సినిమాలు తీస్తుంటాడు, ఆయనకి నచ్చిన వాళ్ళ కోసం నచ్చినట్లు. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంటుందండి, నేను చెప్పేది నా వెర్షను, మీరు చెప్పేది మీ వెర్షను, ఇంకో వ్యక్తి చెప్పేది ఇంకొక వెర్షను. నా వెర్షన్ నాకు నచ్చినట్టు చెప్పుకుంటా, మీ వెర్షన్ మీకు నచ్చినట్టు చెప్పుకుంటా. సో మై స్టోరీ, యువర్ స్టోరీ, అదర్ స్టోరీ, రియల్ స్టోరీ. ప్రతి దానిలో 4 స్టోరీలు ఉంటాయి. ఇంత దారుణంగా తీస్తాడని నేను అనుకోలేదు అని. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ ఏంటో తెలియాలి అంటే, రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు తీసిన సినిమాలు ఏంటో వీళ్ళు చూసి ఉండాల్సిందే. చూసుంటే ఆ చరిత్రలకి, ఆ సినిమాలకి
ఆ వాస్తవాలకి ఆ సినిమాలకి బేరీ చేసుకుంటే మనోడు ఎంత పనిమంతుడో తెలిసేది వీళ్ళకి. అయితే ఇలాంటి సినిమాలు తీసి లక్ష్మీ ఎన్టీఆర్ అని ఒక సినిమా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ టైంకి దాని రంగంలోకి దింపాడు. వ్యూహం అన్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు ఈ ఎలక్షన్స్ కి వ్యూహం అన్నాడు. కానీ మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ పైన కొన్ని చేసి పెట్టారు. ఆయనకి ఏంటంటే వ్యక్తిగత కక్షలు ఉంటాయండి. ఆర్జీవి నేను కక్షలు పెట్టుకోను, నేను ఏది క్యారీ చేయను అని చెప్తాడు. కానీ అతను చాలా చాలా క్యారీ చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఆయన విజయవాడలో చదువుకునే రోజుల్లో, విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చదువుకునేవాడు. ఆయన పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టారు అక్కడ ఒకసారి, ఇలాగే తలతెక్కలుగా మాట్లాడితే. ఆ కొట్టిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అందుకని ఆ కోపంతో ఆ సామాజిక వర్గం మీద ఆయనకి కోపం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అదొక తరహా వ్యక్తి అనమాట. అలాగే చిరంజీవి ఒక సినిమా డేట్స్ ఇచ్చారు, మొదలైంది. ఆ సినిమా కంప్లీట్ కాల, అంటే ఆగిపోయింది ఆ సినిమా. దాంతో చిరంజీవి ఫ్యామిలీ మీద కోపం. ఆయనకి ఆ రెండు కోపాలు బాగా పనిచేస్తాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది. ఎంత సింపుల్గా ఉంటాడో అని గప్పాలు డబ్బాలు కొట్టాడు. ఈయన సింప్లిసిటీ ఏంటో ఇప్పుడు అర్థమైంది కదా రిషికొండ. ఇప్పుడు చెప్పు నాయన, ఆయన సింప్లిసిటీ ఏంటో ఇప్పుడు చెప్పు. ఆయన ఇస్తానన్న డబ్బులు నచ్చినాయి అని చెప్పు నీకు. ఆర్జీవి పక్కా డబ్బులు మనిషి, డబ్బులు లేనిదే మాట్లాడడు, అతనే చెప్పుకుంటాడు. నేనేమి తప్పు పట్టట్లా, దాని గురించి నాకేమి డబ్బుల కోసం పనిచేయటంలో తప్పు లేదు. కానీ నువ్వు చరిత్రకు వక్ర భాష్యాలు చెప్పుకు, నువ్వు వ్యూహంలో ఇంకా దారుణంగా చూపించాడు. మళ్ళీ అతను ఉన్నాడు పరిటాల రవి గురించి సినిమా అంతే. ఇవన్నీ కూడా నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ఉన్నట్టు చెయ్యి, లేకపోతే లేనట్టు చెయ్యి. నువ్వు వాస్తవాలకి పూర్తి విరుద్ధంగా బతుకుతున్నావు, నీ బతికే అది. అందుకే నువ్వు జనాల్లోకి వెళ్ళలేదు, జనాల బాధలేంటో నీకు అర్థం కాలేదు, వాళ్ళ పల్స్ ఏంటో నీకు తెలియదు, ఏమీ తెలియదు నీకు తెలిసిన ఐరన్ ర్యాండ్ సిద్ధాంతం పట్టుకొని నువ్వు వేలాడుతుంటావు. వేలాడు, కానీ నువ్వు ఎన్నికల జ్యోతిష్యాలు చెప్పటం దేనికి? నువ్వు ఈ సినిమాలు తీయటం ద్వారా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకొని సినిమాలు తీయటం ద్వారా ఇప్పుడు నెట్ట నిలువున ముంచాడు ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నువ్వేం చెప్తావు దీనికి సమాధానం? పోలవరం 70% పనులు అయిపోయిన పోలవరాన్ని కంప్లీట్ చేసి 100% పూర్తి చేసి ఉంటే ఇవాళ నువ్వెందుకు ఓడిపోయేవాడివి? అమరావతి రైతుల్ని నువ్వు ఎగతాళి చేశావు. ఇప్పుడు అమరావతిలో 5,000 కోట్లు వృధా అవబోతున్నాయి. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, రోడ్లు అన్నీ వేస్తే అవన్నీ ఇప్పుడు వాడకపోయేసరికి పాడైపోయినాయి. బోలెడు ఇనుము, ఎంత ఇనుమో ఎక్కడిదక్కడ ఆపేశాడు దుర్మార్గుడు. నీకు అది బాధ అనిపించట్లా? ఇది ఒక రకంగా ఒక సంపదను నాశనం చేసినట్టు కదా. సంపదను నలుగురికి పంచాలి కానీ నాశనం చేయకూడదు. ఇప్పుడు మనం వంట చేస్తామండి, నువ్వు తింటే నువ్వు తిను, నువ్వు తినటానికి కుదరకపోతే నలుగురికి పెట్టు, అంతేగాని డస్ట్బిన్లో వేస్తే ఏమొస్తుంది? అంతే చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి నువ్వెలా కనిపెట్టలేకపోయావు? పైగా అతని సింపుల్సిటీ గురించి నువ్వు కితాబులు ఇవ్వడం. నువ్వు సింపుల్గా ఉంటావు నన్ను అడిగితే, కానీ జగన్మోహన్ రెడ్డి సింపుల్గా లేడు. నీ కళ్ళతోటి నువ్వు ప్రపంచాన్ని చూస్తే, నీ లెన్స్ తోటి నువ్వు చూస్తే నీకు ప్రపంచం ఇలాగే కనపడుతుంది. పేద ప్రజలు, రాష్ట్రం ఏమైపోతుంది, అక్కడ ఉపాధి లేదు. ఒక విధ్వంసకరుడు అతను నీకు విప్లవకారుడిగా కనిపించాడు. అతను కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన విధానం చూస్తే నాకు చాలా గొప్పగా అనిపించింది అని కితాబులు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వ్యతిరేకించాడు? ముఖ్యమంత్రిని చేయమని వ్యతిరేకించాడు. అంతేగాని ఆయన ఏమి ప్రజలకు సేవ చేస్తానని వాళ్ళేం వద్దల్లా ప్రజలకు సేవ చేస్తానంటే. పైగా ఈయన చిట్టా అంతా వాళ్ళ దగ్గర ఉంది, అదంతా చూపించి నీ బతికిది బాబు అని చెప్పారు.
అప్పుడు నీకేమనిపించింది? ఒక వ్యక్తి 2004 సంవత్సరానికి, 2008 సంవత్సరానికి, 2010 సంవత్సరానికి అన్ని వేల కోట్లు సంపాదిస్తాడని నువ్వేలా అనుకున్నావు? సినిమాలు తీసినంత ఈజీయా? సినిమాల్లో చూపిస్తారు ఇట్లా డబ్బులు సంపాదించడం. రియల్ లైఫ్లో ఎంతమంది చేయగలరు? ఇప్పుడు అదేదో అందరికీ చెప్తే అందరూ చేసుకుంటారుగా. పైగా ఈయనకి కేసీఆర్ నచ్చుతాడు అంతే కదా. కేసీఆర్ కూడా ఇట్లాగ ఆషాఢ బుద్ధి కబుర్లు చెప్తాడు కదా. నాకు క్యాప్సికం పంట వేస్తే ₹1,00,00,000 వచ్చిందని చెప్తాడు. ఇట్లాంటి వాళ్ళు నచ్చుతారు. అందుకని ఏ రకంగా చూసినా ఇప్పుడు ఈయన సినిమాలు తీయటం మానేస్తాను అని చెప్పాడు అంటే ఆయన ఏదో సినిమాలు తీయటం మానేస్తాడని చెప్పి నేనైతే నమ్మను. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విషయంలో కానీ, మాట తప్పటంలో కానీ అతను ఏదైనా తాత్కాలికమే. రేపు ఇంకొక శక్తి ఏదో ఇంతకంటే పెద్ద విషయం ఏదో వస్తే నేను మాట మార్చుకున్నానని కూడా చెప్పాలి అని కూడా అనుకోడు అతను. ఎందుకంటే ఇప్పుడు అతన్ని ఎవరు అతని గురించి ఆలోచించకూడదు, కోపం పెట్టుకోకూడదు. అది అతని నైజం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే రకం మనుషులు. ఆయన ఒక రకంగా జాతకాలు చెప్తాడు, ఈయన ఇంకొక రకంగా జాతకాలు చెప్తాడు. అందుకని వీళ్ళిద్దరి పని అయిపోయింది. అందుకని కొన్నాళ్ళు మౌనం పాటిస్తున్నారు. వ్యూహాత్మక మౌనం అన్నమాట. ఈ మౌనం పాటించి అందరి దృష్టి మర్రలు చేసేసి మళ్ళీ ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఆర్జీవి నిద్రలేస్తాడు. ఇప్పుడు ట్రోలింగ్ గురించి కూడా ఎన్ని వక్ర భాషలు చెప్పాడో. ఇప్పుడు అక్కడ చనిపోయింది రేణుకాస్వామి, నష్టపోయింది అతని కుటుంబం. ఒక అభిమానికి అంత పిచ్చి అభిమానం ఉండటం కరెక్ట్ కాదని మనం చెప్పాం. ఈయన ఏం చెప్తున్నాడు? ట్రోలింగ్ యొక్క దుష్పరిణామాల గురించి చెప్తున్నాడు. రేణుకాస్వామి చనిపోయినందుకు ఈయనకు బాధ లేదు అంటే అతను వితౌట్ ఎమోషన్స్ అండి. అసలు అతనికి ఒక ఎమోషన్ అనేది ఉండదు. మానవత్వం, మానవ విలువలు అనేవి అతనికి ఉండవు. ఇప్పుడు ట్రోలింగ్ చేస్తే నువ్వు ఎందుకు పట్టించుకోవాలి? ఆడెవడో ట్రోలింగ్ చేశాడు. ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ కూడా వాడు నిజాయితీగానే కామెంట్లు పెట్టాడు, అతని మీద ప్రేమతోనే పెట్టాడు, వేరే ఉద్దేశమే లేదు అతనికి. కానీ ఇతను ఏం మాట్లాడతాడు? అసలు ట్రోలింగ్ని పట్టించుకోమని చెప్పింది ఎవరు? ట్రోలింగ్ చేసేవాళ్ళు ఎందుకు చేస్తారు? ఎవరి మీద చేస్తారు? సెలబ్రిటీల మీదే చేస్తారు. సెలబ్రిటీల మీద ట్రోలింగ్ చేసి మేము గొప్పవాళ్ళం అయిపోయాం అనుకుంటారంట వాళ్ళు. వాడు అక్కడ పెట్టేసింది అభిమానంతో. నీకు వాడి అభిమానం కూడా నీకు అర్థం కాల. వాడు నష్టపోయింది నీకు అర్థం కావట్లా. పైగా ఇంకోటి ఏం చెప్తాడు? అసలు పవిత్ర చెప్పకుండా ఉంటే దర్శని పని చేసేడు వాడు కాదు అంటాడు. ఇది ఎంత కుంటివాదనండి. ఆ అమ్మాయి చెప్పిందే అనుకో, నాకు ఇట్లాంటి మెసేజ్లు పెడుతున్నాడు అని చెప్పిందే అనుకో, వీడేం చెప్పాలి? మనం చేసేదే ఎదవ పని కదా, అందుకే వాడు పెట్టాడు, వాడికి పాపం నా మీద ప్రేమ ఎక్కువ పెట్టాడు అని చెప్పాలి. ఇప్పుడు వీడిని నచ్చ చేయమని చెప్పింది ఆ అమ్మాయి, అప్పుడు చెప్పింది అనుకుందాం. నీ బుద్ధి ఏమైంది? ఇప్పుడు ఇద్దరిని టార్గెట్ చేస్తున్నాడు ఆర్జీవి తెలివిగా. అసలు చేసిన వాడిని దర్శన్ వదిలిపెట్టి ఆ ఇద్దరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన తెలివి అంత బాగా ఏడ్చింది అంటే నేను చాలా లాజికల్గా ఉంటానని చెప్తాడు. ఆయన లాజిక్ ఎంత ఏడ్చింది అనేది అంటే ఆయన బ్రెయిన్కి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని నాకు అర్థమైంది. ఆయన మాట మీద నిలబడడు. మళ్ళీ ఇంకొక వంకర టింకర్ సినిమా తీయటానికి సిద్ధపడుతూనే ఉంటాడు. 4 రోజులు ఆయన గురించి మాట్లాడకూడదు అనేదే ఆయన ఉద్దేశం, అంతకంటే వేరే ఏమీ లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.